నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చినాము. వీడియో చిన్న ఉండే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ ఫస్ట్ మీకు రావడానికి. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము ఆహా ప్లాట్ఫామ్స్లో రేపు 20th డిసెంబర్ రోజు కేసీఆర్ కే శివచంద్ర రామవర్తి అనే మూవీ ఏదైతే ఉందో మీకు ఆహా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఆహా సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా ఆహా యాప్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అదే ఆహా ప్లాట్ఫామ్లో మీకు హిట్లర్ ఏదైతే మన విజయ్ యాంటోనీ గారు ఉన్నారు కదా, సో అతని హిట్లర్ అనే మూవీ కూడా ఇదే ఆహా ప్లాట్ఫామ్లో కూడా అవైలబుల్ ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూసుకోవచ్చు అన్నమాట, అవైలబుల్ ఉందనేసి అయితే అన్నారు. సో వాచ్ నౌ అనేసి అయితే వాళ్ళ ట్రైలర్ కూడా వేసిరు అన్నమాట. చూసుకోవాలి అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకైతే కూడా. ఆబ్వియస్గా మన విజయ్ యాంటోనీ గారిది కూడా చూడవచ్చు, డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇన్ కేస్ చూడాలి అనుకుంటే ఇతని మూవీ కూడా మీరు చూసుకోవచ్చు. దెన్ ఇంకొక మూవీ చూసుకుంటే ఇది వచ్చేసరికి అయితేనేమో ఈటీవీ వాళ్ళది అనమాట. సో ఈటీవీ విన్ యాప్లో ఒరిజినల్స్ అనుకోవచ్చు, ఇది డిజిటల్ ప్రీమియర్ వేస్తారు. ఇది వచ్చేసరికి అయితేనేమో రహస్యం ఇదం జగత్ అనేసి అయితే ఉంది ఇది వచ్చేసరికి మీకు ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. లో బడ్జెట్ లాగానే అనిపిస్తుంది, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అనేసి అయితే పెడతారు. నెక్స్ట్ ఇంకో అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఇది నెట్ఫ్లిక్స్ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్లో RRR మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే RRR బిహైండ్ అండ్ బియాండ్ అని ఉంది కదా. సో దానికంటే మేకింగ్ వెనకాల ఏదైతే ఉందో రీసెంట్గా మనం థియేటర్లో చూసినాం కదా. సో వారైతే థియేటర్లో చూడ వాళ్ళకి ఓటీటీలోకి వచ్చేసింది, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళేసి RRR ఎలా తయారు చేసారు, ఎలా ఉండబోతుంది మూవీ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట, అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోదాం. సో బాలీవుడ్లో చూసుకుంటే మాత్రమే 2 మూవీస్ వచ్చినాయి ఓటీటీలకి. ఏదంటే సింగం అగైన్ ఏదైతుందో రీసెంట్గా నేను టెక్ న్యూస్లో కూడా చెప్పినాం కదా, అది మూవీ ఏదైతుందో తీసేసిరు, అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసిరు అన్నారు కదా. సో రీసెంట్గానే నేను చెక్ చేసిన మట్టుకి 12 hours బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు, సింగం అగైన్ అని అమెజాన్ ప్రైమ్ December 27th అనేసి అయితే పెట్టి, అంటే ఇవాళ రోజు వచ్చేస్తుంది అమెజాన్ ప్రైమ్లో. కానీ ఒక పోస్టర్ అయితే వచ్చింది అఫీషియల్ అమెజాన్ ప్రైమ్ ఇన్ టెక్మాక్తో పాటు ఉంది కాబట్టి అందుకే కన్ఫర్మ్ న్యూస్ చేసుకుంటాము. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వచ్చింది, వేరే ఎక్కడ దొరకలేదు నాకైతే. సో దాని ప్రకారం అప్డేట్ చేస్తున్నాము. అండ్ పర్లేదు, యాక్షన్ ప్యాక్ కావాలా, మన ఏమంటారు మొత్తం మాస్ యాక్షన్ కావాలనుకుంటే ఈ సినిమా చూసుకోవచ్చు. స్టోరీ అదేమి ఉండదు, నలుగుడు కొట్టుడు అన్నట్టే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే కొంచెం ఫిక్షనల్గా అర్థం లేకుండా మీకు లాజిక్ లేకుండా దయ్యాల గురించి కావాలనుకుంటే ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇంకో మూవీ కూడా అవైలబుల్ ఉంది. ఇది భూల్భులయ్యా 3 అనే మూవీ కూడా ఉంది కదా. సో ఈ మూవీ కూడా మీరు చూసుకోవచ్చు, కొంచెం సేమ్ సింక్ ఏమి ఉండదు. నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేసినాను, చూడండి ఒకసారి. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అన్నమాట ఈ మూవీ. అన్నా వెబ్ సిరీస్ ఎక్కడనే ఏం లేవు, వెబ్ సిరీస్ అంటే అవి ఏం లేదు. వెబ్ సిరీస్లో కూడా మంచిగా ఉంది సార్. అయితే ఒకటి వచ్చేసరి కోజ్ పరిచయ్ కే ఉస్ పార్ అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ మీకు ZEE5లో అవైలబుల్ ఉంది. దగ్గర 7 episodes ఉన్నాయి. మీకు ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది, నాకు బాగానే అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, ఎపిసోడ్స్ ఉన్నాయి బిలో ½ an hour డ్యూరేషన్తో పాటు వస్తుంది. అంటే ఒకదానికి 23, 24, 20 అట్లా 25 అట్లా మినిట్స్ ఉన్నాయి. సో డ్యూరేషన్ ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ ప్రసంగం అయితే బాగానే ఉంది అది వెబ్ సిరీస్. నెక్స్ట్ చూసుకుంటే మనకు అందరికి తెలిసిందే, ఎప్పటి నుంచో పండుగ చేసుకుంటున్నాం కదా, చాలా హిట్ అయిన సిరీస్ ఏదైతుందో స్క్విడ్ గేమ్ 2 వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ వచ్చేసి, ఎందుకంటే ఈ వీక్ రిలీజ్ అయిపోయింది అనమాట. అవి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, దగ్గర 7 episodes ఉన్నాయంటారు. అండ్ మంచి విషయం ఏంటంటే నేను ఒక 2 episodes చూసినాను, కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉంది. లాస్ట్ టైంలా కాకుండా ఈసారి ఇంకొంచెం యూనిక్నెస్తో పాటు అయితే వస్తుంది. ఎండింగ్ చూడలే, సో 2-3 episodes అయితే చూసినా. రేపు కానీ ఎల్లుండి కల్లా కానీ మీకు వెబ్ సిరీస్లో రివ్యూ వచ్చేస్తుంది. అండ్ ఇవిడకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.